9 సంవత్సరాలు పట్టింది ఈ పరమగీతం ఒక్కొక్క వచనం గురించి చెప్పడానికి. ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టాను. ఎందుకంటే ఇప్పుడు కావాలి, రెండవ రాకడ సమయంలో మనం ఉన్నాం కాబట్టి మన స్టేజ్ ఎలాంటిది, 30 స్టేజ్లో ఉన్నామా, 60 స్టేజ్లో ఉన్నామా, 100 స్టేజ్లో ఉన్నామా, ఇది గమనించుకోవడానికి ఈ రాకడ నెల కాబట్టి ఈ యొక్క వారములో దేవుడు ఇది చెప్పమని నాకు ప్రేరేపణ కలిగిందనమాట అండి. రెండవ రాకడ గురించి చెప్పుకుంటూనే ఉన్నాము ఈ నెలంతా కూడా. ఈ వారంలో ఇప్పుడు ఆఖరి వారం కాబట్టి ఈ సహవాసం ఎలాగుంది అనేటటువంటి ఈ విషయాలు మనం తెలుసుకోవాల్సినటువంటి వారమైన ఇప్పుడు అది అయిపోయిందండి. అయితే ఇప్పుడు మనం తీసుకున్నటువంటి విషయం ఏంటంటే, ఆదాము అవ్వలు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలటండి. వారు పుట్టారా? ఆదాము అవ్వలు పుట్టలేదు, గట్టిగా చెప్పేయాలండి. వారు ఏ తల్లి కడుపునా కూడా పుట్టలేదు. వారికి తల్లిదండ్రులు ఎవరో తెలియదు, దేవుడే తల్లి తండ్రి. ఎందుకు? 20 సంవత్సరాల వయసు అతనికి, 18 సంవత్సరాల వయసు ఆమెకు ఉండేటట్లుగా మట్టితో అతను చేసి జీవం పోసాడు. అతనిలో నుంచే తీసినటువంటి అవ్వమ్మ. అది గుర్తు చేసుకోవాలన్నమాట అండి. లోకంలో దేవుడు సృష్టిని కలుగజేశాడు. సృష్టిని కలుగజేసి 6వ దినమున ఏం చేశాడంటే నరుని చేశాడనమాట అండి. 7వ దినాన విశ్రాంతి పొందాడు ఆయన. కనుక ఏ పని చేసినప్పుడు కూడా మనకి ఏం కావాలంటే విశ్రాంతి అవసరమైనది. రోజులో 24 గంటలు కనీసం 5 గంటలన్నా కూడా మనం ఏం చేయాలంటే విశ్రాంతి తీసుకోవాలి. విశ్రాంతి తీసుకోకపోతే కనుక ఈ శరీరం అనేటువంటి మర అరిగిపోతుంది అనమాట. విశ్రాంతి ఉండదు. విశ్రాంతి లేకపోతే 10 రోజులకి చచ్చిపోవాల్సింది అప్పటికప్పుడే చచ్చిపోయేటువంటి పరిస్థితులు అన్నమాట. విశ్రాంతి అవసరమైంది. అయితే దేవుని యొక్క బిడ్డలకు విశ్రాంతి ఉండొచ్చా? అది కూడా ఉందండి. విశ్రాంతి తీసుకుంటూనే ఉండాలి. ఇంకోటి ఏంటి? దేవునిలో ఉంటూనే ఉండాలి. దేవుని కొరకు పరుగులు పెడుతూనే ఉండాలి. రాత్రి బావాళ్ళు కూడా దేవుని కొరకు పరుగులు పెడుతూనే ఉండాలి. అందుకే జానయ్య గారు అనేవారు, అమ్మ బస్సులోనేనమ్మ నాకు విశ్రాంతి అనేవారు. ఆయన అప్పుడు కారులు లేవు, సైకిల్ మీద వచ్చేవారు. అక్కడి నుంచి బస్సు మీద వచ్చి ఇక్కడ సైకిల్ తీసుకునేవారు. జానాథన్ గారు ఆయన కలిసి, మరి మోషే గారు కూడా కలిసి ఏం చేసేవారండి, సైకిల్ మీద ఈ ప్రాంతాలన్నీ కూడా తిరిగి వచ్చేవారు అనమాట అండి. సైకిల్ మీద తిరిగినటువంటి జానయ్య గారు, అప్పుడు బస్సుల్లో తిరిగేటువంటి జానయ్య గారు ఆ తర్వాత దేవుడు ఎంతో అభివృద్ధిలోనికి తీసుకుని వచ్చారు. ఇంతగా ఆయన ఏమనేవారంటే, నాకు విశ్రాంతి ఇంట్లో ఉండదమ్మా, రాత్రనక పగలనక నేను ఎక్కడ తిరుగుతున్నాను? సంఘాల్లో తిరుగుతున్నాను, ప్రసంగాలు చేస్తూ ఉన్నాను. అంచేత బస్సు ఎక్కిన తర్వాతే నాకు రెస్ట్ కలుగుతుందమ్మా అని చెప్పేవారు. ఇంకా ఏలూరు సామేలయ్య గారు ఒక ఆయన ఉండేవారండి. ఆయన కూడా ప్రెసిడెంట్ చేశారు. తెలుసా మీకు ఎవరికైనాను? ఏలూరు సామేలయ్య గారు, జి సామేలయ్య గారు అనేవారు. ఎస్ సామేలయ్య గారు ఒక ఆయన ఉండేవారు, జి సామేలయ్య గారు ఒక ఆయన ఉండేవారు. జి సామేలయ్య గారు కూడా మన దగ్గరకు వస్తూ ఉండేవారు. సభలకి వారే వస్తూ ఉండేవారు. ఈ పెద్దలైనటువంటి వారు ఏం చేసేవారు తెలుసా అండి? కనుక ఈరోజు ఆయన వస్తారు, ఈరోజు ఆయన వస్తారు అంటున్నారు. కానీ వారైతే కనుక ముందే వచ్చేసేవారండి. 3 రోజులు ఉండేవారండి పెద్దలైనటువంటి వారందరూ కూడా. కనుక జి సామేలయ్య గారు ఏమన్నారు తెలుసా? ఆ కాలంలో 7 లక్షలు ఎట్టి గృహం కట్టుకున్నారండి. దేవాలయం కట్టేశారు, ఆ తర్వాత గృహం కట్టుకున్నారండి. అమ్మ ఒక్క రాత్రి కూడా నేను నిద్ర చేయలేదమ్మా. కొత్త ఇంట్లోనూ ఇల్లు కట్టుకున్నారే కానీ ఏం చేయలేదు, ఒక్క రాత్రి కూడా నేను నిద్ర చేయలేదమ్మా. ఏ రాత్రి పగల కూడా ప్రయాణాలే, ప్రసంగాలే, ఆ కోటాలు ఈ కోటాలు. ఒక్కసారి కూడా నేను ఆ మంచం మీద కానీ ఇంట్లో కానీ నిద్రపోలేదమ్మా అని చెప్పారు. ఆ ఇల్లు కట్టుకున్నటువంటి కొత్తలో చెప్పినటువంటి మాటలు అన్నమాట అండి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, భార్యలు ఉన్నవారు భార్యలు లేనట్టు ఉండాలంట. కొరింథీ పత్రికలో రాయబడింది. అంటే ఏంటి? కొనుక్కున్నవాడు ఇది నాది కాదు అనుకోవాలంటండి. ఏదైనా వస్తువు కొనుక్కున్నవాడు ఇది నాది కాదు. నిజమే, కొన్నాళ్ళే ఉంటుంది మన దగ్గర. అది ఈ కొనుక్కున్న దాని మీదే మనసు పెట్టుకుని ఉండకూడదటండి. కొనుక్కున్నవాడు ఏ వస్తువును కొనుక్కున్నప్పటికైనా, నువ్వు నెక్లెస్ కొనుక్కున్నావా, ఇల్లు కొనుక్కున్నావా, ఏం కొనుక్కున్నావు, అది కొంతకాలమే నీ దగ్గర ఉంటుంది. కనుక ఇది నాది కాదు అని అనుకుంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం అన్నమాట. ఇది నాది కాదు. అలాగా దేవుని యొక్క బిడ్డలకి ఇది నాది అనేటువంటి మాట ఉండదండి. ఎక్కడికి వెళ్తే ఆ ఇల్లే వాళ్ళది, ఎక్కడికి వెళ్తే ఆ కుటుంబీకులే వాళ్ళకి అన్నలో చెల్లెళ్ళును. నా కొరకు అన్నదమ్ములు విడిచిపెట్టి వస్తారా, తల్లిదండ్రులు విడిచిపెట్టి వస్తారా? ఇదిగో పరలోక రాజ్యంలో మీకు అంతస్తు, నాతో పాటు సింహాసనం మీద కూర్చోడానికి మీకు అంతస్తు. ప్రభా మరి ఏంటి నిత్యజీవం నిత్యజీవం అంటున్నాం, మాకు ఏం దొరుకుతుందంటే ఉంటుందయ్యా మీకు. ఏముంటుంది తెలుసా? నిత్యజీవం అలా పెట్టు, నాతో పాటు సింహాసనం కూర్చుంటారు. మీరు నాతో ఉంటున్నారు కాబట్టి నాతో పాటు భోజన పంక్తిలో కూర్చుంటారు మీరు. ఇంతకంటే ఏం కావాలి?
దీంతో పాటు నిత్య జీవము కూడా మీకు నేను అనుగ్రహిస్తున్నానని చెప్పినటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునితో సహవాసం చేసినటువంటి మనకి ఏం లేదు ఏమి లేదని మాత్రం మీరు అనుకోవద్దు. మీ పాదములు సుందరములై ఉన్నవి. మీ పాదాలు ఏమై ఉన్నాయండి? సుందరములై ఉన్నాయి. ఎక్కడటండి? పర్వతాల మీద సుందరముగా కనిపిస్తున్నాయటండి. దేవుని సువార్త చేత పట్టుకుని అటు ఆ ఊరు ఈ ఊరు తిరుగుతున్నటువంటి మీ పాదములు ఎంతో సుందరమైనవి. కనుక సుందరమైనటువంటి పాదములు ఈ యొక్క ఆదాములో నుంచి అవ్వమ్మను తీసుకొచ్చాడంటండి. అప్పటి వరకు కూడా సృష్టించేశాడు. కోడి, కుక్క, నక్క, ఆవు, దున్నపోతు ఇలాంటివన్నీ కూడా, చీమ, దోమ, ఈగ, ఇవన్నీ కూడా పేర్లు పెట్టాడటండి. ఎవరు చెప్పాలి? గట్టిగా చెప్పాలండి. ఆదాము గారి పేరు, ఆదాము గారితో పేర్లు పెట్టించాడు అనమాట అండి. అప్పుడు అన్నీ కూడా ఎలాగొచ్చాయి తెలుసు? జతలుగా వచ్చాయటండి. ఆదాము గారి దగ్గరికి పేర్లు పెట్టడానికి రండి అని అంటే జతలుగా వచ్చేటండి. పెట్ట, పుంజు అలాగైందండి. ఆడ మగ జతలుగా వస్తే వాటికి పేరు ఆనాడు పెట్టినటువంటి పేర్లు వచ్చేసేయండి. అయిపోయిన తర్వాత అన్నీ అయిపోయి జీవరాశులన్నీ కూడా పేర్లు పెట్టేశాడు. ఇప్పుడు తనకు జత లేదు. ఆలోచన పుట్టించాడటండి దేవుడు. ఈ పేర్లు పెట్టడానికి ఆదాం దగ్గరికి ఎందుకు పంపించాడో తెలుసా? ఆలోచన రావాలంటండి. ఏం ఆలోచన? నాకేది జత అనే ఆలోచన అనమాట అండి. ఉద్యోగం చేసుకోవాలని ఆలోచన రావాలి, పని చేసుకోవాలని ఆలోచన రావాలి. ఎవరో కూడా నీకు ఇన్నేళ్ళు వచ్చాయి, నువ్వు ఏ డ్యూటీ చెయ్యవా అని అడగరు నిన్ను ఎవరో కూడా. నీకు నువ్వే తెలుసుకోవాలి. నువ్వు భూమి మీద పుట్టావు కాబట్టి నువ్వు పనులు చేసుకుంటే పనులు సహాయం చెయ్యి. నేనేం చెయ్యాలి? నా పని ఏంటి? మా అమ్మని, మా నాన్నని, మా పిల్లల్ని పెంచి పోషించుకోవాలి. కాబట్టి నాకు ఇన్ని సంవత్సరాలు వచ్చాయి కాబట్టి ఏదో ఒక పని, అది కష్టమైనా సరే నష్టమైనా సరే ఏం చేయాలండి? రూపాయి డబ్బులు రావాలి కాబట్టి ఆ పనులు చేసుకోవాలండి. ఉద్దేశము ప్రతి మగాడికి కూడా అవసరమై ఉన్నది. చెప్పానమన్నా అమ్మగారు చెప్పారు కదా, అమెరికాలో కూడా చిన్నప్పటి నుంచే కూడా వాళ్ళని వదిలేస్తారటండి. నీ జీవితం నువ్వు జీవించని తల్లిదండ్రులు భరోసా ఇవ్వరటండి. ఇప్పుడైతేనో పెద్దోళ్ళు కాదు, పిల్లలు వచ్చాక, పిల్లలు పుట్టాక కూడా వాళ్ళని పెంచి పోషించడం భాగ్యవతి గారు ఉన్నారు మాకు. ఆవిడ అలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసండి? దగ్గర పెట్టుకుని వాళ్ళకి ఏం కావాలో, ఏం లోటు వచ్చేసిందోనని వాళ్ళ కోసమే ఆలోచన చేసేటువంటి పరిస్థితి. వాళ్ళ రెక్కలు వాళ్ళకి వచ్చాయి కాబట్టి ఏం చేయాలో తెలుసా అండి? వదిలేయాలటండి బయటికి. ఎప్పుడైతే మనం వదిలేసామో వాడు బ్రతుకుని వాడు బ్రతకగలుగుతాడని గమనించవలసినటువంటి వారమైన. ఎంతకాలము మన దగ్గరే పెట్టుకోవాలనేటువంటి పరిస్థితి ఉంటుంది. మనకి ఆశ ఉంటుంది, నా కొడుకు నా దగ్గరే ఉండాలి, నా కోళ్ళు, నా మనవలు నా దగ్గరే ఉండాలి, గిరిగీసుకుని ఇక్కడే ఉండాలి అని అనుకుంటాం. కానీ వాళ్ళకి రెక్కలు వచ్చాయి, ఎగరవటం అనేటువంటి నేర్పించలేమంటండి మనం. వాళ్ళకి ఏమి నేర్పించాలి? ఎగురుట నేర్పించాలి, వాళ్ళు బ్రతకడం నేర్పించాలి. అది మనం అర్థం చేసుకుందాము. చాలామంది అలాగ పరిస్థితులు లేవన్నమాట అండి. పిల్లల్ని దగ్గర పెట్టుకుని వాడేమైపోతాడు, వీడేమైపోతాడు, దూరంగా చదువులు పంపాలంటే ఏమనుకుంటాను తెలుసా అండి? అయ్యబాడు అక్కడ ఏముంటాయో ఏమి లేదో, నా కొడుకు నా దగ్గర చదువు లేకపోయినా పర్వాలేదు. మరి అలాగనుకుంటే డిగ్రీలు ఎలాగొస్తాయి, పీజీలు ఎలాగొస్తాయి, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఎలాగొస్తుంది? ఒక్కసారి ఆలోచన చేయండి. వదలాలన్నమాట అండి. పక్షి ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే పైన పెడుతుందండి గూడు. కింద పెడుతుందా? కింద పెడతాయి. పక్షులు ఎప్పుడు కూడా పైనే పెడతాయండి. ఏ కొమ్మల మీదో, చెట్టు కొమ్మల మీద ఎక్కడో పెడతాయండి. ఏ గుడ్లు పెడతాయండి, పిల్లల్ని చేస్తాయండి. పిల్లల్ని చేసేంత వరకు కూడా బాగానే ఉంది. అక్కడ పిల్లలు అయిన తర్వాత ఏం చేస్తే తెలుసండి? ఆహారం. ఆ ఎగిరేంత వరకు కూడా ఏం తెచ్చి పెడుతుందండి? ఆహారము. ఎక్కడో తెచ్చుకుని తల్లి పక్షి, మగ పక్షి కూడా తండ్రి పక్షి అవి కూడా ఏం చేస్తాయంటే ఆహారం తెచ్చి నోట్లో కుక్కుతాయండి. నోట్లో కుక్కుతాయి. ఎంత ఆశ్చర్యం వేస్తుందో. ఎంతవరకును? ఏకలు వచ్చేంత వరకునంటే. పక్షులకి ఎగరడానికి ఏమి కావాలి? ఏకలు కావాలండి. ఈ రెక్కల మీద, ఒంటి మీద కూడా ఏకలు ఉండాలండి. ఏకలు ఉంటేనే ఎగరగలుగుతుంది అనమాట అండి. ఏకల మధ్యన గాలి సొరిగి ఆ గాలి వల్ల ఏకలు ఎగురుతాయి, అది కూడా ఎగురుతుంది అనమాట. ఆ ఏకలు అనేటటువంటి ఆ పక్షికి ఎగరటం నేర్పించాలి. అందుకని కొంచెం ఏకలు వస్తున్నాయి, కొంచెం పెద్దవి అయ్యాయి అనేసరికి ఆ తల్లి తండ్రి పక్షులు ఏం చేస్తాయో తెలుసా? గూడుని రేపుతాయంటండి. పక్షిరాజు తన గూడుని రేపుతాయి. ఆ గూడు అలాగే ఉంది, సురక్షితంగా మంచి సౌకర్యవంతంగా ఉంది పిల్లలకి, తల్లికి, తండ్రికి కూడా. అప్పుడు ఏం చేస్తాయంటే వీటికి ఏకలు వచ్చాయి కాబట్టి వీడికి ఏమో గుర్తు అనమాట అండి, ఎగరటం నేర్పించాలి.
వీళ్ళ బ్రతుకు వీళ్ళు బ్రతకడానికి నేర్పించాలని వారికి జ్ఞానం వచ్చినప్పుడు గూడిని ఇలాగంటదట. గూడిని ఇలాగనగానే అకస్మాత్తుగా వాళ్ళకి ఏమో భూకంపం వచ్చినట్టు అయిపోద్ది. ఆ పైన గూడి ఇలాగంది. ఏమైంది ఇప్పుడు? ఆ పక్షులు కిందకి వెళ్ళిపోతాయి అనమాట అండి, కింద పడిపోతాయి. అందుకు వాళ్ళు ఏం చేస్తారు, పైకి ఉండాలని అవి ఏం చేస్తాయంటే ఇది రెక్కలు ఇలా తాటిస్తూ ఇలా పడిపోతా కిందకి వెళ్ళిపోతా పడిపోతూ ఉంటాయి. అప్పుడు తల్లి పక్షి తండ్రి పక్షి ఈ ఈ చిన్న పక్షుల దగ్గరికి కిందకి వెళ్ళి ఈ రెక్కల మీద ఎక్కించు పడిపోతాయి అనిపించుకుని, గమనించుకోండి మీరు, పడిపోతాయి అనుకుని పడిపోకుండా చేయటానికి ఈ తల్లి తండ్రి ఏం రెక్కలు కాసుకుని రెక్కల మీద పక్షులను పెట్టుకుని మళ్ళీ గూట్లోకి తీసుకెళ్తాయి అన్నమాట. ఆ పడిపోయేటప్పుడు ఆ తండ్రి ఆ పిల్లలు ఏమనుకుంటారు తెలుసా? పిల్ల పక్షులు, మా అమ్మ ఎంతో మంచిది అనుకున్నాం, చక్కగా తెచ్చి పెడుతుంది, నోట్లో కుక్కుతుంది మాకు, ఇంకా మాకే కష్టం లేదు, మా అమ్మ ఎంత మంచిది, గుడ్ మదర్ అనుకుంటారు, గుడ్ ఫాదర్ అనుకుంటారు. ఎంత సంతోషమా వాళ్ళ అమ్మ నాన్నని బట్టి. ఎప్పుడైతే ఇలాగ తొలగిపోయిందో, పడిపోతున్నారో, ఎంత మంచిది అనుకున్నాం, ఎంత రాక్షసు అనుకోలేదు అనుకుని ఎగిరేటప్పుడు ఎంతో తిట్టుకుంటాయటండి. ఆ పక్షులు తల్లిని తండ్రిని తిట్టుకుంటాయి. అయినప్పుడు కూడా ఎందుకు తొలగించింది అలాగా? వాళ్ళ బ్రతుకు కొరకు, వాళ్ళ బ్రతుకు తెరు వాళ్ళు బ్రతుకుతారని. అది తల్లి యొక్క తండ్రి యొక్క ప్రేమ బాధ్యత అది. కనుక ఈ బాధ్యతను బట్టి మనం చేయవలసినటువంటి పని ఏంటంటే మనము నేర్పించాలంటండి పిల్లలకి. మనము తింటూ నేర్పించాలి. అస్తమానం సంకరేసుకుని ముద్దలెడతామా? మనము ఒక వయసు వరకు పెడతామండి, అది చూపించి ఇది చూపించి. ఆ తర్వాత ఏం చేస్తామండి, ఇంత బౌల్లో వేసి కాస్త ఇచ్చేసి ఆ స్పూనో లేకపోతే వాడు చెయ్యో అలవాటు చేసేస్తాం. వాడు తింటాడు, శుభ్రంగా తింటాడు, వాడు అలా అలా ఎదుగుతాడు అనమాట అండి. అలా ఎలాగైతే ఎదిగింప చేస్తామో వాడు పనిని కూడా వాడికి చేయవలసినటువంటి పని, నేర్పవలసినటువంటి పని. ఈ పని చేసుకోరా నువ్వు, ఈ పనికి వెళ్ళరా అని చెప్పండి. అలా అనక్కర్లేకుండా కొంతమంది పిల్లలు ఏం చేస్తారో తెలుసా అండి, వాళ్ళ బ్రతుకు గురించి వాళ్ళే ఆలోచన చేసేసుకుంటారండి. వాళ్ళ బ్రతుకు గురించి వాళ్ళే ఆలోచన చేసుకుంటారు. చేసుకోవాలి కూడా, ఖచ్చితంగా చేసుకోవాలి. చేసుకున్నప్పుడే ఆ యొక్క పరిస్థితులు ఏమవుతాయంటే వాడంతటా వాడు బ్రతుకుతాడు అనేటువంటి జ్ఞానం మనం తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆదాం దగ్గర ఇంకా అవ్వమ్మ రాలేదు, ఆదాం గారి దగ్గరికి ఏమొచ్చాయి? పక్షులు, జంతువులు, కింద నడిచేటువంటి పురుగులు, ఇవన్నీ కూడా వచ్చాయి. గొంగళ పురుగు కూడా ఆయనే పేరు పెట్టి ఉంటారు, గొంగళ పురుగు కూడా ఆయనే పేరు పెట్టి ఉంటారు. కనుక ఇక్కడ మనం ఆలోచన చేసి చూసినట్లయితే కనుక ఈ పేర్లన్నీ పెట్టినప్పుడు ఆలోచన, అది నేను ఇప్పుడు దీనికోసం ఎందుకు చెప్పానమాట అండి, ఈ అన్నం ఎలాగొస్తుంది, అమ్మకే నాన్నకి ఎలాగొస్తుందని ఆలోచన రావాలి. ఓ పెడుతున్నారు కదా అని చెప్పి తినేసేయడం కాదండి. ఎంత కష్టపడితే ఈ ఆహారం వస్తుంది నా దగ్గరికి అని ఆలోచన చేసుకుంటే కనుక అప్పుడు ఆలోచన చేసినప్పుడు అనుకుంటాడనమాట, ఎంతకాలం నన్ను పోషిస్తాడో మా నాన్న, ఎంతకాలం నన్ను పోషిస్తుంది మా అమ్మ అనేటటువంటి ఆలోచన వచ్చి వాడు కూడా ఒక పని కోసము వెతుక్కుంటాడనమాట అండి. నాకు పనిస్తారా అని అడుగుతారు, ఏదో ప్రయత్నం చేసి జాబ్ వెతుక్కుంటారు. ఇది మనం గమనించాలన్నమాట అండి. కనుక ఆదాముకి కూడా ఏమొచ్చింది, ఆలోచన వచ్చింది, నాకు ఒక జత కావాలని. ఆ జత కావాలని ఆలోచన రప్పించి అప్పుడు పెట్టాడంటండి. ఎవరిని? ఆదాము గారిని. పడుకో నాన్న, నీకు ఆలోచన వచ్చింది కాబట్టి నీకు జతని ఏర్పాటు చేయాలి కాబట్టి, ఓ కోడైతే పనికిరాదు, ఒక కుక్క అయితే పనికిరాదు, ఒక దున్నపోత అయితే పనికిరాదు, నీకు జత నీలాంటి వాడినే నేను చెయ్యాలి అని చెప్పి పడుకోబెట్టి గాఢ నిద్రలో వాడి ఎముకలో నుంచి ఒక ఎముకను తీసి ఆ గాయమును పూడ్చి, అంటే అది ఆపరేషన్ అట్టండి, ఫస్ట్ ఆపరేషన్ అట్ట. అక్కడ ఏదేం తోటలోనే ఆపరేషన్ దేవుడు చేశాడు. అందుకు ఎముకను తీసి స్త్రీ అవుగాక అన్నారు. ఎముకను తీసి అయిపోయింది, స్త్రీ అయిపోయింది. ఆ స్త్రీని తీసుకొచ్చి ఆ నిద్ర లేచిన తర్వాత తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. అనుకున్నాడు, ఎందుకంటే పాపం లేకుండా బ్రతుకుతున్నారు కదండి. చూడగానే వేరే మనిషి, ఇప్పటి వరకు లేని మనిషి వచ్చింది పక్కకి. ఆ పక్క వచ్చినటువంటి మనిషిని చూసి అన్నాడు, దివ్య దృష్టి, పాపం లేనిటువంటి మనిషిగా ఉన్నాడు కాబట్టి వెంటనే ఏమన్నాడంటే, ఏటమ్మా ముందది మాట, నా ఎముకలలో ఒక ఎముక, అలా ఫస్ట్ అనమాట అండి, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, నరులలో నుండి తీయబడ్డావు కాబట్టి నువ్వు నారీ అన్నారనమాట. అది ఇప్పుడు మనం గమనించవలసింది. యేసుక్రీస్తు ప్రభువుకి మనకి కూడా అటువంటి సంబంధం ఉందన్నమాట అండి. సిలువలో యేసుక్రీస్తు ప్రభు వారు శ్రమ పొందారు, రక్తం కార్చారు, ప్రాణం బలిపెట్టారు, పక్కలో గాయము,
అన్ని గాయాలే, పంచగాయాలు అన్నారు, అన్ని గాయాలు ఒళ్ళంతా కూడా గాయాలి. అయితే ఇప్పుడు పక్కలో పొడిసినటువంటి గాయంలో నుంచి ఏమొచ్చిందండి? నీరు రక్తము వచ్చిందండి. గమనించాలి మనం. నీరు రక్తము వచ్చిందండి. అప్పటి వరకు లేనటువంటి సంఘము ఇప్పుడు కల్వరి కొండ మీద సంఘము ఏర్పాటైంది. అప్పుడే సంఘము వచ్చిందనమాట. వాళ్ళని ఏం చేశాడంటే ఈ పక్క గాయములో నుంచి ఇక్కడ పెట్టుకున్నాడంటండి దేవుడు. ఎక్కడ పెట్టుకున్నాడు? పక్క గాయములో నుంచి గుండెల్లోనికి పెట్టుకున్నాడటండి. ఎవరిని? నిన్ను. ఎవరిని? నన్ను. ఎవరినమ్మా? మనల్ని. మనం ఇప్పుడు ఎక్కడున్నాం? ఆయనకి గుండెల దగ్గర ఉన్నామండి మనం. ఈ పక్క గాయం లేకపోతే ఎలాగ వెళ్ళను? చూసారా? ఈ పక్క గాయం ఎముకలు తీయడానికి గాయం చేశాడా? ఎవడో వచ్చి పొడిసాడాడు, చచ్చిపోయాడు, బ్రతికాడని యేసు ప్రభుని ఒక భటుడు వచ్చి వాడు పొడవకపోతే ఏంటి? నీరు రక్తము కారునా? మనకు సందుండునా దేవుని దగ్గరికి వెళ్ళటానికి? సందు లేకపోయాను కనుక ఇప్పుడు గాయములో నుంచి ఈ వధువు సంఘము ఇక్కడికి వచ్చిందంటే ఇలా పెట్టుకుని సంఘాన్ని సృష్టించాడు దేవుడు. కల్వరి కొండ మీద ఉన్నటువంటి ఆ యొక్క ఏడెనమండుగురు తల్లి ముఖ్యమైనటువంటి స్త్రీలు ఆ కల్వరి కొండ మీద 7 మాటలు వినినటువంటి సంఘం అటండి అది. కల్వరి సంఘం అన్నారు దాన్ని. ఆ కల్వరి సంఘానికి ఏమిటో తెలుసా? గోరు ముద్దలు తినేటటువంటి అలవాటు ఉందటండి. గోరు ముద్దలు అంటే ఏంటి? యేసు ప్రభు ఈ 7 మాటలు ఇచ్చాడు అనమాట అండి. గోరు ముద్దలు, ఒక్కొక్క ముద్ద, ఒక్కొక్క మాట, 7 మాటలు. ఆ 7 మాటలతోటి ప్రపంచమంతటా కూడా విస్తరింప చేయబడ్డాయండి. ఆ 7 మాటలు పట్టుకుని శిష్యులైనటువంటి వారు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ఖండాలకు కూడా ప్రభు యొక్క సువార్తను మోసుకుని వెళ్ళారు. కల్వరి కొండ, కల్వరి సంఘము. ఆ కల్వరి సంఘమే పుట్టిందన్నమాట. ఆదాములో నుంచి ఎముక ఎలాగైతే వచ్చిందో అలాగే కొండ మీద, కల్వరి కొండ మీద మన సంఘం అనేటటువంటి ఈ యొక్క ఎముక. అందుకేమన్నారండి? మనమేమో పెండ్లి కుమార్తె, ఆయనేమో పెండ్లి కుమారుడు. ఈ పెండ్లి కుమార్తెకు ఇప్పుడు మధ్యాకాశంలో వివాహం జరుగుతుంది. అందుకే 2వ రాకడ కోటాలు పెట్టుకుంటున్నాం మనం, 2వ రాకడ పండుగలు చేసుకుంటున్నాం మనం. ఆయనలో ఎమడడానికి అవసరంగా వీలుగా ఉన్నామా మనము? ఆయన యొక్క రక్తంలో రక్తం కలిసిపోవాలి ఇప్పుడు, ఆయన ఎముకలో ఎముక కలిసిపోవాలి, మూలుగులో మూలుగు కలిసిపోవాలి ఇప్పుడు. అంటే ఆయన ఎలా ప్రయాసపడ్డాడో నువ్వు కూడా అలాగే ప్రయాసపడాలని దేవుని యొక్క ఉద్దేశమైనది కనుక అతి సుందరమైనటువంటి ఒకసారి మట్టితో చేసి జీవం పోసాడండి. ఎవరు? యెహోవా దేవుడు. మట్టితో బొమ్మను చేసి జీవవాయువును ఓదగా జీవాత్మ అయ్యాడు. ఈ జీవాత్మని ఎప్పుడైతే చూసుకున్నాడో, నేను ఇలాగున్నానా? మరి ఎందుకు? ఆయన స్వరూపము ఏమన్నారండి? ఆయన స్వరూపంలోనే నేను మనిషిని చేయాలనుకున్నాడు కదా. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనములోను 26, 28 వరకు మనం చూసినట్లయితే కనుక మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుని చేద్దాం అనుకున్నారు. కాబట్టి మట్టితో చేయబడినటువంటి ఆ యొక్క ముద్ద ఏమైందంటే యెహోవా దేవుని రూపం వచ్చేసిందంటే. యెహోవా దేవుడు అనుకున్నాడటండి ఏమని? నాకులాగే ఉన్నాడని. అంటే కుమారుని చేశాడటండి. యేసుక్రీస్తు ప్రభు వారిని చేశాడు ఈ ఆదాముని. ఆదాములో నుంచి ఎవరు వచ్చారటండి? ఎముకని తీశారు, అవ్వచ్చు. ఎక్కడ వాళ్ళు? ఎక్కడి నుంచి తెచ్చారా అండి? అక్కడికక్కడే మట్టిలో నుంచి ఆదాము వచ్చేసాడు, ఆదాములో నుంచి అవ్వమ్మ వచ్చేసింది. ఇప్పుడు ముగ్గురు కూడా చూసినట్లయితే కనుక దేవుడు ఆదాము రూపంలో మళ్ళీ అవ్వమ్మ, ముగ్గురు కూడా ఒకరిని మించి ఒకరు ఒకే రూపంలో ఉన్నారటండి. అందుకే మనము దేవుని యొక్క రూపము. అందుకే దేవుని రూపాన్ని ఎవరు కూడా తిట్టకూడదటండి, చెప్పించకూడదటండి. మనం నమ్మి బాప్తిసం పొందాం కాబట్టి ఏం తిట్టకూడదండి? మనుషులు మనం ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తున్నామండి. మనం నోటికి ఎంత వస్తే అంత బూతులు తిట్టేస్తామండి. మనం దేవుని యొక్క స్వరూపము. నా కడుపును పుట్టినా మీ కడుపును పుట్టినా ఎవరో కూడా ఏమై ఉన్నారు? స్వరూపమై ఉన్నారు. కాబట్టి వాళ్ళని తిట్టడానికి వీల్లేదు. అవసరమైతే దీవించకపోతే నోరు మూసుకుని ఊరుకోగాని వాళ్ళని తిట్టడానికి వీళ్ళు, చేపించడానికి వీల్లేదు. దేవుని స్వరూపం అంటే వాళ్ళని తిట్టామంటే ఎవరిని తిట్టినట్టు? దేవుని తిట్టినట్టు. కనుక ఇది సుందరవతి, స్త్రీలలో అధిక సుందరవగుదాన, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి అని అడుగుతుంటే, స్త్రీలు అంటే అందరం ఉంటారండి. ఇప్పుడు ఎంతమంది ఉంటారు? ఒక పెళ్లి కూతురిని తీసుకొచ్చి పెళ్లి కొడుకుని తీసుకొస్తామండి. మరి పెళ్లి కూతురు అందరిలాంటిదా? ఇప్పుడు ఆవిడకు నలుగు పెట్టి
ప్రత్యేకమైన స్నానాలు చేయించి, ప్రత్యేకమైన వస్త్రం కట్టి, ప్రత్యేకమైనటువంటి ముసుగులు వేసి ఆమెను తీసుకొచ్చి ఇక్కడ స్త్రీలలో అధిక సుందరి. స్త్రీలలో అది అంటే స్త్రీలంటే సంఘాలు. అర్థం చేసుకోండి. ఈ సంఘం ఆ సంఘం అని పేరు పెట్టను నేను. భూమి మీద ఎన్ని సంఘాలు అయితే ఉన్నాయి, అన్ని సంఘాలు కూడా స్త్రీలు అయ్యి ఉన్నారు. ఈ స్త్రీలలో నుంచే వధువు సంఘం వస్తుందటండి. వధువు పుట్టవలసి ఉన్నదనమాట. అక్కడ చూడండి, మీకు వధువు అని బోర్డు పెట్టారు. అక్కడ వధువు అని పేరు పెట్టారు, చూసారా మీరు? ఏ వధువు అది? క్రీస్తు ప్రభు వారికి సమమైనటువంటి రూపం కలిగేటటువంటి వధువు. మన సభల నిమిత్తం కూడా ఏం పేరు పెట్టుకున్నాం మనము? వధువు సంఘ ఆరోహణ సభలు. వధువు సంఘారోహణ సభలు ఇవి. కనుక క్రీస్తు ప్రభు వారి కొరకు వధువు సంఘము ఏర్పాటు అవ్వాలి. వధువు ఏర్పాటు అవుతే వరుడు వస్తున్నాడు మన కోసం, మధ్యాకాశంలోకి వస్తున్నాడు. ఇంకా భూమి మీదకి రాడు గనక మధ్యాకాశం వచ్చేటువంటి వరుని కొరకు సిద్ధపడేటటువంటి సంఘమే వధువు సంఘము. అంటే సంఘములో అందరూ అవ్వరండి. మళ్ళీ ప్రభుతో ఏకమై ఎలాగైతే ఉంటారో వారితో మాత్రమే వధువు సంఘం అని అర్థం చేసుకోవలసినటువంటి వారమైన. ఇదేంటంటే శ్రమలు ఉంటాయటండి. వధువు సంఘానికి ఏముంటాయండి? శ్రమలు ఉంటాయి. శ్రమలు లేకుండా మాత్రము వధువు సంఘం తయారవదు. నార్మల్ క్రిస్టియన్స్ ఉన్నారనుకోండి, నామకా క్రైస్తవులకి ఏ గొడవ ఉండదండి. నామకా క్రైస్తవులు అంటే ఏంటనుకున్నారు? ఇక్కడికి వచ్చి యేసు ప్రభు అంటారు, అక్కడికి వెళ్ళి ఇంకోటి అంటారు, ఇక్కడికి వెళ్ళి ఇంకోటి అంటారు. నామకా క్రైస్తవులు అందరితోటి సమానంగా ఉంటారు. ప్రత్యేకత ఏముంది వారికి? ఏమి లేదు, ప్రత్యేకత ఏమి లేదు. అందుకే ప్రత్యేకించబడినటువంటి నువ్వు ఏమన్నావో తెలుసా? అధిక సుందరమైపోతున్నావు అనమాట. అధిక సుందరి అని చెప్పినటువంటి యేసుక్రీస్తు ప్రభు. ఈ అధిక సుందరత్వం కూడా 2వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే అంటే పరమగీతం లేని బలురక్కస చెట్లలో వల్లి పద్మం అన్నారండి. ఒకసారి ఆలోచన చేయండి. క్రీస్తు ప్రభు వారి యొక్క మరి సంఘంలో ఉన్నటువంటి నువ్వు నేను కూడా ఏం చేస్తున్నా తెలుసు? అధిక శ్రమలు పడుతున్నాం అనమాట అండి. అందుకే అధిక సుందరం వస్తుంది మనకి. అధిక శ్రమలు పడకపోతే కనుక సుందరత్వం రాదండి మనకి. కనుక అధిక సుందర వగుదానా యేసు ప్రభువే మనల్ని పిలుస్తున్నాడు అనమాట అండి. దేవుడే మనల్ని నోటితో పిలుస్తున్నాడు, అధిక సుందర వగుదాన. అందుకే క్రైస్తవ సంఘాలన్నీ వేరు, వధువు సంఘము వేరు. ఈ వధువు సంఘాన్నే దేవుడు ఈ పేరు పెట్టి పిలుస్తున్నాడు అనమాట అండి. సుందరత్వం ఎలాగొస్తుందని చెప్పుకున్నామండి? అలవాట్లో సుందరత్వం వస్తుందండి. అలవాట్లో క్రీస్తు ప్రభు నువ్వు కూడా సమానంగా ప్రార్థన చేసుకున్నావు, సన్నిధి చేసుకున్నావు, పాటలు పాడుకున్నావు, ఆయన సహవాసం ఎక్కువ కోరుకుంటున్నావు కాబట్టి అధిక సుందరత్వం వచ్చేస్తుంది నీకు. ఆయన కనబడుతున్నాడు, నీతో మాట్లాడుతూ ఉన్నాడు. వచ్చిన శ్రమల్లో కూడా ఏం చేస్తున్నావు తెలుసా? మా ఐదారు దేవుడు నాకే ఇచ్చాడు ఈ శ్రమలు అంటున్నావా నువ్వు? అలాగున్నవారైతే కనుక అధిక సుందరత్వం లేదు. శ్రమ వెంబడి శ్రమ ఎప్పుడైతే వచ్చిందో ఆయనకి తెలుసు నాకు ఎప్పుడు విడుదల కావాలి, అంతవరకు నేను మౌనంగా ఉంటాను. ఈ శ్రమ నుంచి విడుదల కావాలి నాకు. అయితే నా ఇష్టం వచ్చినప్పుడు కాదు, నేను అనుకున్నప్పుడు కాదు, ఆయన ఇష్టం వచ్చినప్పుడు తగిన సమయం ఒకటి ఉంది, ఆ సమయంలో నాకు విడుదల కలిగిస్తాడు నా తండ్రి అనేటటువంటి భాష మనకు రావాలి. పెండ్లి కుమార్తెక భాష. బలురక్కస చెట్లలో వల్లి పద్మముగా నువ్వు ఉంటే గనక అదే మాట పలుకుతావు తప్ప ఆ దేవుడికి ఇంతమంది ఉండగా నాకే నువ్వు రావాలి ఈ బాధలన్నీ నేనే కనపడ్డాను ఆయనకి అన్న మాట అంటానికి వీళ్ళు నోటి మీద వేలేసుకుని ప్రభువా నీ చిత్తం ఏమనాలండి? శ్రమ వెంబడి శ్రమ వచ్చినప్పుడు నీ చిత్తం ప్రభువా, నువ్వు ఎలా నిలబెడితే నేను అలా నిలబడతాను. అలా రూపురేఖలు వచ్చే వరకు కూడా నన్ను చెక్కు. మిషన్ దగ్గరకు ఒక వస్త్రం పట్టుకెళ్తామండి. వాడు మన కళ్ళెదురుగుండా అర్జెంట్గా కావాలంటే ఏం చేస్తాడు తెలుసా? కత్తిరించేస్తాడనమాట ఆ వస్త్రాన్ని. నేను తెచ్చిన వస్త్రం నవ్వు ఏంటి అలాగా నీ చేతిలోకి ఇచ్చానని ఇలా కత్తిరిస్తామేంటండి? మరి రూపు రావద్దా? నీకు జాకెట్ తయారవద్దా? నీకు చొక్కా కుట్టొద్దా? కత్తిరించాలి. అలాంటి కత్తిరింపులే ఇప్పుడు శ్రమలు. అటువంటి శ్రమలలో నుంచి పైకి రావాలంటే శ్రమానుభవము మహిమానుభవంలోనికి వస్తుంది కనుక అట్టి మహిమానుభవంలోనికి దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఇంకా చాలా ఉంది, చెప్పుకుందాము దేవుని యొక్క మహాకృపను బట్టి. దేవుడు ఈ మాటలను దీవించును గాక. ఆమేన్. ప్రభువా నీకు వందనములు, స్తుతులు, కృతజ్ఞతలు తండ్రి. అధిక సుందరత్వముల గురించి మేము చెప్పుకుంటూ ఉన్నాం ప్రభువా. నీ ప్రియుని యొక్క విశేషం ఏంటని అడిగారు మిగిలినటువంటి స్త్రీలు. ఆ వివరణ చెప్తూ ఉన్నారు తండ్రి. వివరమంతా కూడా మేము చెప్పుకోవడానికి, దాన్ని బట్టి మేము అధిక సుందరత్వంలోనికి రావడానికి అవకాశం కలిగించమని అతి శీఘ్రకాలంలో పెండ్లి కుమారుడిగా మా కొరకు రానయ్యన్న ఏ సత్య పరిశుద్ధ నామమున మిక్కిలి వినముతో బ్రతిమలాడి వేడుకొంచున్నాం పరమ తండ్రి.
ఆమేన్. మరణాత. దేవుడు మనల్ని దీవించునుగాక.